హలో నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి కీలకమైన నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. దాదాపు 2.5 ఏళ్లుగా ఆయన జైల్లో ఉన్నారు. 2021 సెప్టెంబర్ 17న హైదరాబాద్ కేంద్రంగా శివశంకర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. దస్తగిరి కన్ఫెషన్ స్టేట్మెంట్ తరువాత ఈ కేసులో సిబిఐ టర్న్ తీసుకుంది. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ప్రధానమైన సూత్రధారిగా భావిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆయన అరెస్ట్ చేసింది. అయితే ఆయన అరెస్టు చేసిన సందర్భంగా ఆ తర్వాత వెంటనే ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ కూడా జరుగుతుంది ఇలాంటి వార్తలు వచ్చాయి. ఆయన అరెస్ట్ చేసి కడప జైల్లో ఉంచారు. సో కడప జైల్లో ఉంచిన సందర్భంగా ఆయనతో ములాఖత్తులు కూడా వివాదంగా మారాయి. కొంతమంది అక్కడ ములాఖత్తులకు వెళ్ళిన సందర్భంలో దస్తగిరి కూడా అదే జైల్లో ఉన్న సందర్భంలో దస్తగిరిని బెదిరించారు లాంటి వార్తలు కూడా వచ్చాయి. సో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ప్రధానమైన నిందితుడిగా భావిస్తూ వస్తున్న వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీతారెడ్డి ఆయనకు బెయిల్ రాకుండా ఉండడానికి సంబంధించి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన ప్రతిసారి కూడా తన అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆయనకు బెయిల్ ఇన్ని రోజుల పాటు రాకపోవడం వెనక కూడా సునీతారెడ్డి గారి న్యాయ పోరాటమే ఉంది. ఆమె ఈయనకు బెయిల్ వస్తే సాక్షులను ప్రభావితం చేస్తారు, ఆయనకు బెయిల్ వస్తే కేసులో పూర్తిగా నిందితులకు రక్షణ లేకుండా పోతుంది అంటూ వాదిస్తూ వచ్చారు. ఆయనకు బెయిల్ ఇవ్వద్దు అంటూ అనేక సందర్భాల్లో కోర్టుల్లో వాదిస్తూ వచ్చారు. అయితే ఎట్టకేలకు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి బెయిల్ రావడంతో ఇక ఇప్పుడు సునీతారెడ్డికి ఈ కేసులో షాక్ తగిలినట్టుగా భావించాల్సిన అవసరం ఉంది. ఓ పక్క అవినాష్ రెడ్డి కూడా అరెస్ట్ అవుతారు లాంటి వార్తలు వస్తున్న క్రమంలో అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయబోతున్నారంటూ ఓ సెక్షన్ ఆఫ్ మీడియా ప్రచారం చేస్తూ ఉన్న నేపథ్యంలో ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి బెయిల్ పైన బయటికి రావడం అనేది ఖచ్చితంగా సునీతారెడ్డికి షాక్ కలిగించే విషయం. అయితే ఈ సందర్భంగా ఈ కేసుకు సంబంధించిన ఏ డెవలప్మెంట్నైనా ప్రధానంగా చూపిస్తూ వచ్చిన తెలుగుదేశం పార్టీ మీడియా శివశంకర్ రెడ్డికి సంబంధించిన బెయిల్ అంశం పైన మాత్రం ప్రస్తుతం నోరు మెదపట్లేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ వైపు వేలు చూపించి భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డిని కాపాడుతూ వస్తుంది అంటూ ఇంతకాలం వైఎస్ సునీతారెడ్డి కావచ్చు, తెలుగుదేశం పార్టీ మీడియా కావచ్చు చెప్తూ వచ్చారు. సో కేంద్రం మద్దతు కారణంగానే, భారతీయ జనతా పార్టీ మద్దతు కారణంగానే వివేకానంద రెడ్డి గారి కేసుకు సంబంధించి ముందుకెళ్ళట్లేదు, సో ఆ కేసుకు సంబంధించి అరెస్టులు జరగట్లేదు లాంటి వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. గతంలో అవినాష్ రెడ్డికి బెయిల్ వచ్చిన సందర్భంలోనూ, ఆ తర్వాత భాస్కర్ రెడ్డి గారికి కొంతకాలం బెయిల్ వచ్చిన సందర్భంగా కూడా భారతీయ జనతా పార్టీ ప్రమేయంతో ఇదంతా జరిగింది అంటూ మాట్లాడుతూ వచ్చారు. సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉంది. సో పొత్తులో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు శివశంకర్ రెడ్డికి బెయిల్ రావడం, దాదాపు 2.5 ఏళ్ల తర్వాత బెయిల్ రావడం, దీనిపైన ఈ బెయిల్ ఇప్పుడు ఎవరు ఇప్పించారని చెప్పగలరు? ఈ బెయిల్ తెలుగుదేశం పార్టీ మీడియా, కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ బెయిల్ ఇప్పించిందని ఇప్పుడు మాట్లాడగలరా? జగన్మోహన్ రెడ్డి కేంద్రం పైన ఒత్తిడి తెచ్చి బెయిల్ ఇప్పించారు అని మాట్లాడగలరా? సో కేంద్రం కారణంగానే సిబిఐ తలొగ్గి నిందితులకు బెయిల్ ఇస్తుంది అని చెప్పగలరా? చెప్పలేరు. సో ఇప్పుడు చెప్పలేరు అంటే రెగ్యులర్ ప్రాసెస్లో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. రెగ్యులర్ ప్రాసెస్లోనే న్యాయస్థానాలు ఈ పర్టికులర్ కేసుకు సంబంధించి వ్యవహరిస్తున్నాయనే విషయానికి సంబంధించి అలా అనుకోవడానికి సంబంధించిన ఆస్కారం ఎక్కువగా ఏర్పడుతోంది. సో ఇప్పుడు టీడీపీ మీడియా కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి ఎలాంటి కామెంట్స్ చేస్తారో చూడాల్సిన అవసరం ఉంది. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి బెయిల్ రాకుండా ఉండడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్న సునీతారెడ్డికి మాత్రం ఇది ఖచ్చితంగా షాక్ కలిగించే వార్తగానే చూడాలి.